ప్రభును రక్షకునైన యేసయ్య దివ్య నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, ఈరోజు వాక్య అంశము నిజానికి శ్రేష్టమైనది అనే అంశం కోసం చెప్పుకోవాలి. అయితే సెక్రటరీ గారు ఆ అంశం నేను చెప్దామనుకుంటున్నాను అని అడిగినప్పుడు సరే అన్నాము. అయితే ఈరోజు అనుకున్న రీతిగా వారు అమలాపురం వెళ్ళడం జరిగింది. కాబట్టి వారు శ్రేష్టము అయినది అనే అంశం కోసం ఆయన బుధవారం మాట్లాడతారు. ఆ కారణం చేత బుధవారం అంశాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు అంశం ఏమిటి అంటే మృదువైన గుణము అనేటటువంటి అంశం. ఎంతమంది వాట్సాప్లో చూస్తున్నారో తెలియదు, కానీ చూస్తున్నారేమో. మన వాట్సాప్లో ఫాలో అవుతున్నారో లేదో, మన గ్రూప్లో మీరు ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అది. అలాగే బర్త్డేస్కి కూడా మరి ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించినప్పుడు మీరు రిప్లై ఇవ్వడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కువగా మరి ప్రతి దానికి రిప్లై ఇచ్చేది ఆనంద్ గారే రిప్లై ఇస్తూ ఉంటారు. తర్వాత సెక్రటరీ గారు కూడా రిప్లై ఇస్తూ ఉంటారు. అంటే బర్త్డేస్ కానీ ఏమన్నా మీకు వాట్సాప్లో గ్రూప్లో పెట్టగానే మీరు వెంటనే రిప్లై తంబు మీరు పెడితే ఓకే అని పెట్టినా, లేదంటే తిరిగి వాళ్ళకి హ్యాపీ బర్త్డే పెట్టినా అది చాలా ఆనందిస్తారు. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది మనకి మన చర్చికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా అది మన గ్రూప్లో చూడాలి, దానికి తిరిగి మరలా మనం రిప్లై ఇవ్వాలి. ఆ రీతిగా మనం ఫాలో అవ్వడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే అందుకే నేను ఈ గ్రూప్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రియులారా, మృదువు అంటే అర్థం ఏంటి? మృదువు అంటే ఇంగ్లీష్లో సాఫ్ట్ అని ఉంటుంది కదా. మృదువు అంటే సాఫ్ట్ అంటే మనం చాలాసార్లు కొంతమందిని ఉంటామంటే ఆయన చాలా సాఫ్ట్ పర్సన్ అండి అని అంటాం. మనం ఆయన చాలా సాఫ్ట్ పర్సన్ అండి, ఆవిడ చాలా సాఫ్ట్ పర్సన్ అండి అంటాం. ఎందుకు అలాగంటాం? మనం సాఫ్ట్ అని ఎందుకంటామంటే వారు నెమ్మదిగా ఉంటారు కనుక వాళ్ళు సాఫ్ట్ పర్సన్ అని మనం అంటూ ఉంటాం. అలాగే ప్రియులారా, ఈ నెమ్మది అనేదానికి లేక ఈ యొక్క సాఫ్ట్ అనేటటువంటి దాన్ని మృదువు అని స్వచ్ఛమైన శ్రేష్టమైన భాషలో మనకి తెలియజేయబడుతున్నటువంటి మాట. ఈ మృదుత్వం గురించి మనం అనేక విషయాలు బైబిల్లో చూడగలం. ఈ మృదువుగా మనం ఉండడం చాలా ప్రాముఖ్యం. అంటే చూడండి, కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. సున్నితంగా ఉండేటటువంటి మనుషులను కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళని కూడా మృదువుగా ఉన్నారు అని అంటాం. అలాగే చాలా అందంగా తెల్లగా లేక బాగా అందంగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు మృదువుగా ఉన్నారు అని అంటాం. అలాగే ఎవరైనా గిల్లితే రక్తానికి బదులు పాలు గారిపోతాయి అని అంటూ ఉంటారు కదా. అంటే మృదుత్వం. వాళ్ళకి మృదువుగా ఉండే వాళ్ళకి కొంతమందికి కష్టం తెలియదు, మృదువుగా ఉండే వాళ్ళకి కష్టము తెలియదు. కొన్నిసార్లు అంటే మీకు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఒక అవగాహనలోకి వస్తారని మీకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం పిల్లల్ని పెంచేటప్పుడు మన పిల్లలు ఎదిగిన తర్వాత వారి యొక్క ప్రవర్తనలో వారిని మనం మృదువుగా పెంచామా లేక వారిని కఠినంగా మనం పెంచామా అనేది వారి యొక్క క్రియలలో మనకి అర్థమైపోతూ ఉంటుంది. కొంతమంది తల్లులు ఆ కూతుర్లకి ఇంటి పని చెప్పరు, తండ్రి కూడా చెప్పనివ్వరు. ఎందుకంటే ప్రేమ, గారాబం. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి తమ కష్టాలు తెలియచేయడం, అమ్మో మా పిల్లలకి మా కష్టాలు తెలియకూడదు, అలా పెంచాలి. అలా తెలిసిందనుకోండి వాళ్ళు చదువులు పాడైపోతాయి, వాళ్ళ భవిష్యత్తులు పాడైపోతాయి. కాబట్టి అలాగ వాళ్ళకి చెప్పకూడదు అని తల్లిదండ్రులు ఎంత కష్టపడిపోతున్నారో, ఎంతగా కృంగిపోతుంటారో ఆ విషయాలు పిల్లలకి చెప్పకుండా ఉండడం వలన వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియదు, సంపాదన యొక్క విలువ తెలియదు,
డబ్బు యొక్క విలువ వాళ్ళకి తెలియదు, శ్రమలు, నిందలు, బాధలు వీటి గురించి వాళ్ళకి తెలియదు. కాబట్టి తల్లిదండ్రుల కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళని తల్లిదండ్రులు ఎలా పెంచుతారు అంటే చాలా మృదువుగా పెంచుతారు. పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి ఏమండి, అత్తారింటికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్స్ ఏంటంటే ఎక్కువగా ఏమండి, మీ అమ్మాయికి వంట రాదంట, మీ అమ్మాయికి పనులు కాదు కదంట అంటూ ఉంటారు. అంటే ఎలా పెంచారు అంటే చాలా మృదువుగా పెంచుతూ ఉంటారు. కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే తర్వాత భవిష్యత్తులో ప్రమాదకరంగా మారిపోతుంటుంది. అంటే మీకు జస్ట్ నార్మల్గా చెప్తున్నాను ఈ విషయాలు. ఇది బైబిల్లో మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. మనుషుని యొక్క మృదుత్వము చాలా విలువైనది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృదువైన దేవుడు. ఆయన ఎలాంటి వాడంట, మన దేవుడు మృదువైన దేవుడైన ఆయన చాలా సాఫ్ట్. మన యేసయ్య ఎలాంటి వాడండి, చాలా సాఫ్ట్. ఆయన గురించి మరి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్న మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం. మొదటి పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం త్వరగా. మీలో ఎదుట లేనప్పుడు ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. చాలా ఇక్కడ సంఘమునకు ఈ లెటర్ రాస్తూ ఈ లేఖలో చెప్పే మాట ఏంటంటే, మీ ఎదుట నేను ఉన్నప్పుడు అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేను మీకు తెలియజేస్తాను. ఏ విధంగా? సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. ఎవరి సాత్వికం గురించి చెప్పారైనా? యేసుక్రీస్తు యొక్క సాత్వికము మృదుత్వము గురించి చెప్పారు. అంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగి జీవించారు యేసు ప్రభువారు. ఆయన మాట చాలా మృదువుగా ఉండేది. ఆయన యొక్క నడవడిక, యేసు ప్రభువారి యొక్క నడవడిక ఎలా ఉండేది అంటే చాలా మృదువుగా ఉండేది. ఆ మాట చాలా చాలా అద్భుతంగా ఆయన మాట్లాడుతుంటే ఎలాంటి కష్టాన్నైనా సరే మర్చిపోగలరు. ఏ బాధలో ఉన్నా ఆయన మాట వింటే చాలు, ఆ మాట చాలా ఆదరణ కలుగజేసేది కదండి. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని కుష్ఠరోగి యేసయ్య దగ్గర బ్రతులాడినప్పుడు, అంటే ఆయన అడిగినప్పుడు యేసు ప్రభువారు అంటాడు కదా, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా. ఆ మృదువైన మాట ఎంత ఆదరణ ఇచ్చిందో, స్వస్థత పొందినా పొందకపోయినా అది ఒక ఆదరణ కలిగినటువంటి మాట యేసయ్య ఇచ్చిన మాట. కుమారుడు చనిపోయి వేదనతో ఉన్న ఒక తల్లిని చూసి అమ్మా ఏడవవద్దు అనే ఆ మాట మృదువైన మాట. ఆ మాటకు ఆమె చనిపోయిన కుమారుడు బ్రతికి వచ్చాడు అనే ఒక ఆదరణ ధైర్యం కలిగి ఆమె ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్తత్వం, ఆయన మాట చాలా మృదువైనది, సాత్వికమైనదిగా జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్లో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి మీదకి కొన్ని సందర్భాలలో ఆయన శిక్షను విధించేవాడు, శిక్ష అనుమతించేవాడు. అంటే ఎలాగంటే వారు ఒక్కొక్కసారి మిగిలిన ఇతర దేశాల శత్రువులకి ఆయన వారిని అప్పగించేసేవాడు. అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా వినండి అమ్మా. ఇశ్రాయేలు ప్రజలకు నిత్యము విజయం వచ్చిందా? ప్రారంభం నుండి చివరి దాకా విజయం వచ్చిందా? రాలా. ఎందుకు రాలేదంటే వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క తిరుగుబాటును బట్టి అని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. వారు సనుగును బట్టి, వారి యొక్క దేవుణ్ణి మర్చిపోయి వారు మరలా విగ్రహాల జోలికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ కారణం చేత అది మరలా దేవుడు ఏం జ్ఞాపకం చేస్తాడంటే, నేను అసలు మిమ్మల్ని అలా ఎందుకు చేశానో తెలుసా, మిమ్మల్ని ఎందుకు చేశానో తెలుసా అని
వారిని ప్రశ్నిస్తూ వారికి తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. అది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 57వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుదాం. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను ఏమీయూ లేకపోవట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మీద నుండి, అంటే ఇక్కడెక్కడగా మనం గమనిస్తే ఇంకా ముందుకెళ్ళక్కర్లేదు, కానీ ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అని అంటే, నేను గనక ఈ శత్రువులైనటువంటి వారు మిమ్మల్ని ఇరుకుపరచకపోవడం వలన ముట్టడి వేయకపోవటం వలన ఏమైపోతారు అంటే మృదువుగా మారిపోతారట, సుకుమారముగా మారిపోతారు. ఇందాక చెప్పాను కదా, మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. నేను ఏం చెప్పాను? మన పిల్లల్ని మనము సుకుమారంగా పెంచుతాం, మృదువుగా మనం పెంచుతున్నప్పుడు కష్టం యొక్క విలువ వారికి తెలియదు. అలాంటప్పుడు వారిలో తిరుగుబాటు అనేది వస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు కూడా చెప్పేది ఏంటంటే, మీ గ్రామములలో మీ యొక్క శత్రువులు మిమ్మల్ని ఇరుకుపరచడం ద్వారా, ముట్టడి చేయడం ద్వారా మీకేమవుతుందంటే మృదుత్వము పోయి మీకు జ్ఞానం అనేది లభిస్తుంది. మీకు జ్ఞానం అనేది లభిస్తుంది, మీరు ఎదుర్కోగలిగినటువంటి శక్తి వస్తుంది, మీరు జయించేటటువంటి శక్తిని మీరు కలిగి ఉంటారు అని దేవుని ప్రజలయ్యున్నటువంటి వారిని ఒక్కొక్కసారి శ్రమలకు గురి చేసేవాడు దేవుడు. ఈరోజున మనం కూడా ఎలాంటి పరిస్థితి ఏదైనా మనకి ఎదురైనప్పుడు మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని, పిల్లరా, ఆయన మనల్ని బలపరచడానికి, మనకి శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించడానికి, శ్రమల ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకొని స్థిరపడడానికి దేవుడు కొన్నిసార్లు మనకి కూడా అనుమతి ఇస్తాడు. అయితే ఈ విషయంలో ముఖ్యంగా 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మృదు అనేది ప్రియులారా, ఒకటి గుణం. గుణం విషయంలో మృదువైన గుణం కావాలి అని చెప్తూ ఉన్నాడు. చదివిన వాక్య భాగం మరొకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలి, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇందులో ఈ ఒక్క వచనంలోనే మనము చాలా విషయాలు వాక్య అంశాలుగా తీసుకున్నాం. మనం గమనించారా? ఈ ఒక్క వచనంలోనే మీరు ఒక్కసారి చూడండి. ఇందులో మనం ఏమేమి అంశాలుగా తీసుకున్నాం? మనం అక్షయం గురించి తీసుకున్నాం, తర్వాత అలంకారము, హృదయాలంకారము గురించి మనం తీసుకున్నాం, తర్వాత సాధువైనట్టి అనే అంశం కోసం చెప్పుకున్నాం, తర్వాత ఈరోజు మృదువై ఉన్నటువంటి ఈ యొక్క గుణము కోసం మనం ధ్యానిస్తున్నాం. దేవునికి ప్రియులరా, మిగుల విలువ కలిగినటువంటిది మనలో ఏ క్రియ, మనలో ఎలాంటి ప్రవర్తన అంటే మృదువైన ప్రవర్తన. ప్రియులరా, మనము మన మాటలు, మన ప్రవర్తన మృదువుగా ఉండాలి. మన గుణం అది ఎలా ఉండాలండి? మృదువుగా ఉండాలి. మన మాటలు మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మృదువైనటువంటి గుణం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటే ఆ యొక్క జీవితం, ఆ కుటుంబం, ఆ సంఘం, ఆ యొక్క దేశము బాగుంటుంది. ఈ మృదుత్వము అనేది, ఈ నెమ్మది కలిగిన జీవితం, వినయము కలిగినటువంటి జీవితం, సాత్వికమై ఉన్నటువంటి జీవితం ఈ మృదుత్వంలోనికి వస్తుంది. కొన్నిసార్లు మాట్లాడుకున్నప్పుడు ఆ మాటలలో ఎలా మాట్లాడుతూ ఉంటారో, కొన్నిసార్లు ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాటలు కొంతమంది వింటారండి. విని అప్పుడు పూర్తయిన తర్వాత తిరిగి మరలా వాళ్ళతో మాట్లాడతారు కదా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు
ఆ మాటలు పూర్తవకుండానే ఏం చేస్తారంటే మధ్యలో మాట కట్ చేసేసి మధ్యలో మాట కలిపేస్తారు. అంటే ఏంటి, కొంచెం తొందర అన్నమాట. అవతల వల్లనే ఎక్కువగా మాట్లాడనివ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో కానీ, లేదా మన యొక్క పవర్ ఏంటనేది మనం చూపించుకోవాలి అనేటటువంటిది ఏదో ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడతారు. కొంతమందికి అలవాటు అయిపోద్ది అవతల వాళ్ళని మాట్లాడనివ్వకోకుండా ఒక్కొక్క మధ్య ఈలో పేరు చెప్పాలనుకున్నారా వాళ్ళకి కూడా మర్చిపోయి డైవర్ట్ అయిపోతూ ఉంటారు కదా. ఇలా జరుగుతూ ఉంటుంది మధ్యలో మాటల మధ్యలో. ఈ మధ్యలో జరిగే ఈ మాటలు ఒక విధమైతే ప్రియులారా, కొన్నిసార్లు సమాధానము మనము ఇచ్చేటటువంటి విధానము కూడా అది మృదువుగా ఉండాలి. ఎవరితోనైనా ఒక తల్లితో మాట్లాడేటప్పుడు తల్లితో ఇచ్చే సమాధానము మృదువుగా ఉండాలి. అమ్మా అలాగేనమ్మా, అలాగే డాడీ, ఓకే మీరు చెప్పినట్టు చేస్తాను, సరే వెళ్తాను, కంగారు పడు, నీకు జస్ట్ కొంచెం నాకు టైంగా ఇలా మాట్లాడేది. తెలుసులే, ఉండు నేను వెళ్తానులే, అది తెలీదా, ఎప్పుడు నన్ను ఇలా ఇసికించేస్తారు. ఇలాగలా మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతగా మాట్లాడుతుంటారు. ర్యాష్గా సమాధానం చెప్పే పిల్లలు ఉంటారు. ఏమండి, కరుకుగా ఉంటాయి వాళ్ళ మాటలు, వాళ్ళ రిప్లై అలా ఉంటుంది. కానీ జ్ఞానము కలిగిన మన పిల్లలు ఎలా చెప్తారంటే, ఒకవేళ మనం విసిగించినా కూడా, మనం ఒకవేళ మనసుకి బాధ కలిగించేటట్లు చేసినా కూడా, చెప్పిందే 10 సార్లు చెప్పినా కూడా పిల్లలు ఏం చేస్తారంటే, తెలివి కలిగిన పిల్లలు, వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మనం ఎంత విసిగించినా కూడా విసుక్కోకుండా, గసరకుండా, పిల్లరా ధిక్కరించకుండా మన మాట విని నెమ్మదిగా ఎవరైతే సమాధానం చెప్తున్నారో ఆ పిల్లలు తప్పనిసరిగా జ్ఞానవంతులు అనేది గుర్తుపెట్టుకోండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా సరే. పిల్లరా, ఇది ఈ మృదువైనటువంటి మాట మనం నేర్చుకోవాలి, మన పిల్లలు కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ మృదువుగా మనం మాట్లాడతామో ఆ మాట ఏం చేస్తుందో తెలుసా? పిల్లరా, మనం ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూడండి, ఈ మృదువైనటువంటి మాట ఏం చేస్తుందండి అమ్మా? ఈ మృదువైన మాట ఏం చేస్తుంది? కోపమును చల్లార్చేస్తుంది. అలాగే నొప్పించే మాట. ఒకరోజు ఒక కోవిడ్లో చనిపోయాడు ఒక ఆయన సెక్రటరీ. ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా సాఫ్ట్ పర్సన్, చాలా వినయంగా ఉంటాడు. ఆయన మాట కూడా చాలా స్లోగా మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతాడు. ఒక వ్యక్తి ఒక ఇంటి దగ్గర గొడవ అవుతుంది. తన యొక్క ఆ వ్యక్తి తాగేసి వచ్చి ఇష్టానుసారంగా కేకలేసేసి అరిసేసి చేస్తుంటే ఈయన పెద్దగా వెళ్ళాడు అక్కడికి. ఆ ప్లేస్లోకి పెద్దగా వెళ్తే, ఎందుకు సార్ నువ్వెవడో ఏంటి అని అతని మీద చాలా ఇతని మీద అరుస్తుంటే పక్కన నేను కూడా ఉన్నాను. నాకేమో ఒకవైపు పాత కోపాలు ఇది ఉండిపోద్ది కదా, అది ఇంకా కొద్దిగా పోతుంది అనమాట. ఆ టైంలో ఇతను చూస్తుంటే చాలా అంటే ఈయనేమో సార్ కూర్చోండి సార్ అంటున్నాడు. ఈయన సార్ కూర్చోండి సార్ అంటే, ఏంటి కూర్చునేది అని చెప్పేసి అరిచేస్తున్నాడు అతను ఇష్టం వచ్చినట్టు. కానీ 4 సార్లు గమనించా. నాకు ఒకసారి కోపం వచ్చేస్తుంది, కానీ ఏం చేయలేక సర్లే మనం ఎందుకు, ఆయన ఉన్నాడు పెద్ద ఆయన నేను ఆలోచిస్తున్నాను. ఈలోపు ఆయన కూర్చోండి సార్ ఇలాగే నవ్వుతూ మాట్లాడు, కూర్చోండి సార్. ఆయన తిట్టాడు, బూతులు తిట్టేశాడు, అయినా కూడా సార్ కూర్చోండి సార్, ఇదే మాట. ఇక ఆ కోపం కాస్త ఏమైపోయిందంటే చల్లబడిపోయింది. అప్పుడు అలా కాదు సార్, మీరెవరు చెప్పండి ఎంతకి అన్నాడు. నేను సెక్రటరీని, నేను సోన్సో అన్నాడు. సార్ ఇది సార్ నా పరిస్థితి, అలా సార్ అని తనకున్నటువంటి కష్టాన్ని చెప్పడం మొదలెట్టాడు. అదే నేను మాట కలిపాను అనుకోండి, ఏమైపోద్దప్పుడు కోపము గొడవ ఇంకా పచ్చగడ్డి మీద అగ్గినేసినట్టు అయిపోతుంది. అలా కాదు, అంటే మాట అనేది ఎలా ఉండాలట? మృదువుగా ఉండాలి. ఆ మాట, మృదువైన మాట ఏం చేస్తుందండి? కోపమును చల్లారుస్తుంది.
ఇది మనం ఎప్పుడు కూడా నేర్చుకోవాల్సినటువంటి మన యొక్క వాక్యంను బట్టి మనం నేర్చుకోవాలి. ప్రియులరా, ఈ గుణము అనేది మృదువుగా ఉండాలి. మన యొక్క మాట అనేది మృదువుగా ఉండాలి. ఎవరితో మాట్లాడినా, తల్లిదండ్రులతో మాట్లాడినా, అన్నదమ్ములు మాట్లాడినా, పాస్టర్ గారితో మాట్లాడినా, పెద్దలతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడాలండి? మృదువుగా, నమ్రతగా, విధేయతగా, వినయముగా, సాత్వికంగా మాట్లాడితే ఆ వ్యక్తి యొక్క జీవితం చాలా ఆశీర్వాదకరంగా, గౌరవంగా ఉంటుందన్నమాట. ఇది మనం నేర్చుకోవాలి. తర్వాత మనకి పైనుండి వచ్చు జ్ఞానము మృదువైనది అని అంటాడు యాకోబు భక్తుడు. పైనుంచి వచ్చిన జ్ఞానం, యాకోబు 3:17. అయితే పైనుంచి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలా ఉంటుందటండి? ఎలా ఉంటుంది అది? పైనుంచి వచ్చు జ్ఞానము మొట్టమొదట అది పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మూడవది మృదువైనది. 3 విషయాలు చెప్పారు. పైనుంచి వచ్చు జ్ఞానం. అమ్మా, ఎన్ని జ్ఞానాలు ఉన్నాయని చెప్పాను ఒకసారి, అంటే పూర్తిగా చెప్పలేదు కానీ 3 జ్ఞానాలు. ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల యొక్క జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము. ఈ మూడిటిల్లో ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఇహమందు మనము బ్రతుకుటకు అవసరమై ఉంటుంది. దయ్యముల జ్ఞానము అనేది ఈ సోది చెప్పడం వలన రకరకాల ఉంటుంది. కానీ ప్రియులారా, పైనుంచి వచ్చే జ్ఞానము దేవుడిచ్చేటటువంటి జ్ఞానము. ఆ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము ఎలా ఉంటుంది అని అంటే అది చాలా మృదువుగా ఉంటుంది, పవిత్రమైనది. అది ఇంకా ఎలాంటిదండి? సాత్వికమైనది, పవిత్రమైనది, సమాధానం కలిగింది, వినయము కలిగినది, విధేయత కలిగినది. ఇంకా అన్నీ మనం చెప్పుకోవచ్చు ఇందులో, ఈ జ్ఞానంలో. అంటే దేవుడు మనకి నేర్పిస్తున్న ప్రతి ఒక్క మాట కూడా ప్రియులరా, అది మన మేలు కొరకు, మన క్షేమం కొరకు, మన పొరుగువారిని గురించి, మన కుటుంబం గురించి, అందరి గురించి ప్రియులరా దేవుడు మనకి ఏం చేస్తాడంటే నేర్పిస్తాడు. ఆయన నేర్పించిన ప్రతి మాట కూడా హానికరమైనది కాదు. మనకి కానీ, మన కుటుంబానికి కానీ, ఇతరులకు కానీ, మనకి ఎవరికి హానికరమైనదిగా ఉండదు ఆయన మాట. అది మనము కలిగి ఉండాలి. అదే ఆ జ్ఞానం. ఆ జ్ఞానమే మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా వస్తుందట. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా వస్తుంది. కానీ ప్రియులారా, జ్ఞానము అనేది ఏం చేస్తుందంటే ఆ మూఢత్వాన్ని తొలగించి జ్ఞానాన్ని మనకి నేర్పిస్తుంది. కాబట్టి ఈ పైనుంచి వచ్చే జ్ఞానము దేవుడిచ్చేది. ఆ జ్ఞానము మనల్ని ప్రియులారా సాత్వికముతో, లేక సమాధానంతో, పవిత్రతతో మనము జీవించినట్లుగా, మృదువుగా మనము బ్రతికేటట్లుగా, దేవునికి, మనుష్యులకు మనము ప్రీతికరమైన వారిగా ఉండేటట్లుగా చేస్తుంది ఈ సాత్వికమైన, ఈ యొక్క మృదువైన జీవితం. అయితే ఈ జ్ఞానము, అలాగే గుణము, అలాగే మాట అనేది ఇది ఎలా ఉండాలంటున్నాడండి? మృదువైనదిగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ మీకు చెప్తాను. బైబిల్లో ఉన్నటువంటి స్టోరీ జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలైన వారికి ఎన్ని గోత్రాలమ్మా? అందరూ చెప్పాలి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. మొదటి రాజు ఎవరు? సౌలు గారు. తర్వాత రెండో రాజు దావీదు మహారాజు. ఆ దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను. ఆ 3 రాజులు ఇశ్రాయేలు 12 గోత్రాలను పరిపాలించినటువంటి గొప్ప రాజులు ఈ 3 రాజులు. సౌలు ఒక్కడే బయటవాడు, కానీ దావీదు కుమారుడు సొలొమోను కూడా వారు ఇద్దరు తండ్రి కుమారులే. అయితే ఇప్పుడు రాజ్యము సొలొమోను తర్వాత రాజుగా ఉండవలసిన వారు ఎవరు అంటే రెహబాము. సొలొమోను కుమారుడైన రెహబాము గారు రాజ్యాన్ని పాలించాలి. కాబట్టి ఇప్పుడు తండ్రి సొలొమోను చనిపోయాడు. చనిపోయిన తర్వాత కుమారుడికి పట్టాభిషేకం చేద్దామని అందరూ నిర్ణయం చేసుకున్నారు.
తనని పట్టాభిషేకం చేసి రాజుగా ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా నిర్ణయం చేశారు, పెద్దలు నిర్ణయం చేశారు. అయితే ఆ సమయంలో బలాఢ్యుడై ఉన్నటువంటి ఒకడున్నాడు. ఆ వ్యక్తి యరొబాము అనేవాడు ఒకడున్నాడు. ఈ యరొబాము అనేవాడిని నిర్ణయించింది కూడా సొలొమోను మహారాజే. ఎందుకనంటే తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు బలాఢ్యుడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడట. ఎవరండి? యరొబాము అనేటటువంటి వ్యక్తి. అలాంటి ఈ యరొబాము సొలొమోనుకి విరోధమయ్యి ఇతను ఏం చేశాడంటే కష్టపడడం మొదలుపెట్టాడు. సొలొమోను మహారాజు ఈ యరొబాముని అలాగే అందరినీ కూడా కష్టపడుతుంటే ఇతడు పారిపోయి, యరొబాము అనేవాడు ఈ బలాఢ్యుడు పారిపోయి ఐగుప్తులో దాక్కున్నాడు. అక్కడ ఐగుప్తులో ఉన్న సమయంలో తర్వాత సొలొమోను చనిపోయాడు అన్న విషయం తెలుసుకొని ఈ ప్రజలు ఏం చేశారంటే యరొబాముని పిలిపించారు. ఐగుప్తు నుంచి పిలిపించి ఇక్కడ ఏం చేస్తారంటే రెహబాము గారి దగ్గరికి వచ్చారు ప్రజలు. జాగ్రత్తగా వినండి. ప్రజలు రెహబాము దగ్గరికి వచ్చారు. ఎవరండి రెహబాము? సొలొమోను యొక్క కుమారుడు రెహబాము. రెహబాము దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, అయ్యా, నీ తండ్రి మా కాడిని బరువుగా చేశాడు. మీ తండ్రి మా కాడిని బరువుగా చేశాడంటే అర్థం ఏంటంటే మమ్మల్ని చాలా కష్టపెట్టాడు, కఠినమైన పనులు మాకు ఇచ్చాడు, మమ్మల్ని చాలా కఠినంగా చూశాడు. మీ తండ్రి అంటే ఎవరు? సొలొమోను మహారాజు. మమ్మల్ని చాలా కఠినంగా చూశాడు. అయితే ఇప్పుడు నువ్వు పట్టాభిషేకం చేయబడుతున్నావు కాబట్టి నువ్వు రాజుగా మా కాడిని నువ్వు సులువు చేస్తే మేమందరం నీకు దాసులం అవుతాం అని అన్నారు. మేమందరము నీకు దాసులం అవుతామని చెప్పారు. అలా చెప్పగానే ఈ రెహబాముకి ఏమనిపించిందంటే, సరే 3 రోజుల తర్వాత రండి, అప్పుడు మాట్లాడుకుందామన్నాడు. 3 రోజుల తర్వాత రండి అని అనగానే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. యరొబాము అలాగే ఈ యొక్క ప్రజలు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ రెహబాము ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు తన దగ్గర, తన తండ్రి దగ్గర పనిచేసినటువంటి దాసులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇదిగో ఈ ప్రజలందరూ కూడా నా దగ్గరికి వచ్చారు, ఈ ప్రజలందరూ కూడా నన్ను అడుగుతున్నారు, మా తండ్రి కాడి బరువు చేశాడు మీ తండ్రి, కాబట్టి నువ్వు కాడిని సులువు చేస్తే మేము నీకు దాసులం అవుతాం అంటున్నారు అని అంటే, అప్పుడు ఆ పెద్దలు చెప్పినటువంటి సలహా ఏంటో ఒకసారి మనము చదువుకుందాం. ఆ సలహా 12వ అధ్యాయం 7వ వచనం, మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదవండమ్మా. ఈ దినముననే ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి ఏంటండి? మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురు. చాలండి. మొదట వచ్చింది ఎవరు అమ్మా? మొదట వచ్చింది యరొబాము. ఎక్కడో ఐగుప్తులో ఉంటే ఆయన పిలిపించారు, ప్రజలు వచ్చారు, అడిగారు. ఎన్ని రోజుల తర్వాత రమ్మన్నాడు? 3 రోజుల తర్వాత రండి అన్నాడు. ఈలోపు సలహా తీసుకుంటున్నాడు, పెద్దల సలహా. తండ్రి ఎదుట పనిచేసిన సలహా దాసులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. ఎప్పుడైనా పెద్దవారి సలహాలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. ఇది ఇప్పుడు కాలంలో కాదు, కానీ అది మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది. ఎందుకు అంటే పెద్దలు జ్ఞానం కలిగిన వాళ్ళు, వయస్సులో పెద్దలు అనుభవాలు కలిగిన వారు. వారి విషయంలో ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేస్తే అది తల్లిదండ్రులు అవ్వచ్చు, అలాగే సంఘ పెద్దలు అవ్వచ్చు, సంఘ కాపురులు అవ్వచ్చు, లేక ఎవరైనా అవ్వచ్చు. ప్రియులారా, వారు ఇచ్చినటువంటి సలహాలు ఏ విధంగా ఉంటాయో, దానిని పాటిస్తే ఏ విధంగా ఉంటామో, అది పాటించకపోతే ఏ విధమైన నష్టాన్ని కొని తెచ్చుకుంటామో అది మనకి క్లియర్గా ఈ బైబిల్లో వివరిస్తున్నాడు. వీళ్ళు చెప్పిన మంచి సలహా ఏంటో తెలుసా? అడిగాడు, ఏం చేయమంటారు అని అడిగాడు. అడిగితే, అయ్యా నిజమే, మీ తండ్రి ఆ కాడిని బరువు చేశాడు, నువ్వేం చేయాలి? సులువు చేయి.
కానీ ఎలా చేయాలో తెలుసా? అక్కడ శ్రేష్టమైన మాట చెప్పాడు, నీవు నీ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడలా అంటాడు. ఎలాగంటండి? ఏ రాజైనా ఒప్పుకుంటాడా? మృదువైన మాటలతో ప్రజలైనటువంటి వారిని ఏం చేయాలంట? వాళ్ళకి ప్రత్యుత్తరం ఇవ్వాలట. మృదువైన మాటలు ఏం చేస్తాయంటే మనిషిని ఆకర్షిస్తాయి. మృదువైనటువంటి మాటలు ఆ మనిషిని చేరదీస్తాయి. ఆ కష్టంలో ఉన్నప్పుడు నాకు మా రాజు ఉన్నాడు పర్వాలేదు, నాకు ఒక కుటుంబం ఉంది నాకు పర్వాలేదు అనే ఒక ధైర్యాన్ని తీసుకొస్తాయి. మృదువైన మాట ప్రేమించేలా చేస్తుంది, ఆకర్షించేలాగా చేస్తుంది. ప్రేమగా మృదువుగా మాట్లాడే మాట. పిల్లరా, మనం గమనించాలి, చాలామంది మరి ఈ రోజుల్లో చాలామంది కూడా ఈ ధిక్కరించేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళే కానీ పిల్లరా ఇలాంటి మంచి స్వభావం మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువయ్యారు. ఇక్కడ ఈ పెద్దలు చెప్పింది ఏంటంటే, మీరు వారికి దాసులయ్యి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులు అవుతారు అని చెప్పాడు పిల్లలు. కొంతమంది రాజకీయ నాయకులు గమనించండి, రాజకీయ నాయకులు వాళ్ళు చాలా ప్రజల్లోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలు ఏదైనా కష్టం వస్తే పేద సదా చూడరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళ కష్టంలో వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేస్తారు, వాళ్ళు ప్రేమగా పలకరిస్తారు, వస్తారు. అందుకే పదే పదే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టకుండానే వారికి ప్రేమతో ఓట్లు వేసి వాళ్ళని గెలిపించుకుంటారు. అలాంటి వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ అలాంటి వారు కొంతమంది ఉన్నారు ప్రియులారా. అలాంటి మనస్సును గెలుచుకున్నటువంటి వారు కారణం ఏంటో తెలుసా? ప్రజలతో ఉండి ప్రజలకు సేవ చేసి ప్రజలను ప్రేమగా పలకరించి వారి మధ్య ఉండేటటువంటి వారు. కొందరు ఉన్నారు, వాళ్ళు గెలిచిన తర్వాత ఎక్కడ ఉంటారో కూడా తెలీదు, అడ్రస్ నిల్. అలాంటి వారు ఉంటారు. ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవ చేసేవారు మరలా కావాలని కోరుకుంటారు. అలాగే ఇక్కడ రాజు కూడా మంచి సలహా ఇస్తున్నారు రాజుకి, కానీ ఏం చేశాడో తెలుసా? వాళ్ళ మాటంట వినలేదట. ఏం చేశాడు చూడండి. తర్వాత ఏం చేశాడంటే, వారు చెప్పినటువంటి ఆ మాటను నిర్లక్ష్యం చేశాడట. చూడండి 10వ వచనంలో, అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పారట. ఏ ఆలోచన చెప్పారు? ఇప్పుడు అక్కడ ప్రజలు వచ్చి అడిగారు, యరొబాము వచ్చి అడిగాడు. వాళ్ళని ఏం చేశాడు? 3 రోజుల తర్వాత రమ్మన్నాడు. రెండవది ఏం చేశాడండి? పెద్దలను అడిగాడు. పెద్దలు ఏమన్నారు? బాబు మంచిగా ప్రత్యుత్తరం ఇయ్యి, మృదువుగా మాట్లాడు, వాళ్ళందరూ నీకు దాసులు అయిపోతారు, సదాకాలం జీవితాంతం నీకు దాసులుగా ఉంటారని చెప్పాడు. వీళ్ళ మాట పట్టించుకోవాలా? ఏం చేశాడో తెలుసా? తనతో పాటు ఎదిగినటువంటి ఆ యవనస్తులు ఉన్నారంట, వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, తనతో పాటు పెరిగారట వాళ్ళంతా కూడా. ఇప్పుడు వాళ్ళను పిలిచి ఏమంటున్నాడంటే, సలహాలు తీసుకున్నాడు. ఏం చేయమంటావంటే, వీళ్ళకి యవనస్తులకి కొంచెం అత్యుత్సాహం కదా, అత్యుత్సాహం ఏదనుకుంటే చేసేయాలంతే. ఏమండి, ఎలాగైనా మనల్ని సలహాలు అడిగారా, ఏదైనా సరే మనవాడిని మెప్పించాలి, మీకేం పర్వాలేదు అని ఏం చేశాడంటే, వాళ్ళు చెప్తా ఉన్నారు, లేదు ఈ కాడుని కఠినం చేస్తాడట. మా నాన్న మీ చబుకులతో నేను మిమ్మల్ని శిక్షించాడు, కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను, కఠినం చేస్తాను అని చెప్పాను. అంటే చివరికి ఎవరి మాట నెగ్గింది? యవనస్తుల మాట విన్నాడు, ఫ్రెండ్స్ మాట విన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏమైంది అని అంటే, ఆ చెప్పుడు మాటలు వినడం ద్వారా, తన యొక్క స్నేహితుల మాట వినడం ద్వారా, తనతో ఎదిగిన వారి మాటలు వినడం వలన మాట కఠినంగా మాట్లాడాడు. మృదువుగా మాట్లాడలా. ఎలా మాట్లాడాడు? పెద్దలేమని సలహా ఇచ్చారు, మృదువుగా మాట్లాడమన్నారు. వీళ్ళేమని సలహా ఇచ్చారు, అలా కాదు, కఠినంగా మాట్లాడమను. ఆ కఠినంగా మాట్లాడిన కారణం చేత జరిగినటువంటి నష్టం ఏంటి అంటే, ఈ 10 గోత్రాల వారు వేరైపోయారు. 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వేరైపోయి ఏం చేశారో తెలుసా? ఏ బలాఢ్యుడై ఉన్నాడో ఆ బలాఢ్యుడైన యరొబామును తీసుకొచ్చి, నీవు మాకు రాజుగా ఉండు అని చెప్పేసి అక్కడ మొదటి రాజుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇశ్రాయేలు. అప్పుడే రాజ్యం ఏమైపోయింది? చెప్పండి, ఏమైపోయింది? చీలిపోయింది. దేని కారణం చేత? కఠినమైన
మాట చేత, కఠినమైన నిర్ణయం చేత, కఠినమైనటువంటి ఆ సలహాలు తీసుకోవడం వలన దేవుని బిడ్డలారా ఒక రాజ్యము ఐక్యత కలిగి అప్పటి వరకు వెళ్ళిన రాజ్యము రెండుగా విడిపోవడానికి అది దారి తీసినటువంటి పరిస్థితి. అందుకే ఎప్పుడైనా సరే మనము మృదువుగా ఉండాలి, మృదువుగా మాట్లాడాలి, మృదువుగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. మనం ఆలోచించేటప్పుడు కూడా మన ఆలోచన మృదువుగా ఆలోచించాలి. జ్ఞానము పైనుంచి వచ్చు జ్ఞానము అది మృదువైనది కానీ అది కఠినమైనది కాదు. మనల్ని కోపాన్ని రేపేది కాదు. మన మాటలు దుర్భాషలు మాట్లాడేలాగా చేసేది కాదు. మన జీవితంలో ప్రియులారా యేసయ్యే మనకి నేర్పిస్తున్నాడు. ఆయన మృదువైన దేవుడు గనుక మనము కూడా మృదువుగా ఉండాలి. అందరూ మనల్ని చూసి మన మాటను విని మన ప్రవర్తనను చూసి ఎంత మంచోళ్ళమ్మా, ఎంత వినయంగా ఉన్నారు చూడండి, ఎంత విధేయతగా ఉన్నారు చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి అబ్బా అని మనల్ని చూసి వాళ్ళు ఆనందించేలాగా మన ప్రవర్తన ఉండాలి. యేసయ్య గురించి మరి మనం చెప్పాలంటే ఆ క్రియ మనలో కూడా కనిపించాలి. ఆ విధమైనటువంటి ప్రేమను కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళ ముందుకు సాగాలని వాక్యం ద్వారా మీకు మనం చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. మనం ఏ విధంగా ఉన్నాం? మృదువైనటువంటి స్వభావం కలిగి ఉన్నామా? మృదువైన ప్రవర్తన కలిగి మనం ఉన్నామా? మృదువైన మాటలు మనం మాట్లాడుతున్నామా? మనము కఠినంగా ఉన్నామా? కఠినంగా మాట్లాడుతున్నామా? మూర్ఖంగా మాట్లాడుతున్నామా? మన నిర్ణయాలు మూర్ఖంగా ఉంటున్నాయా? మన మాటలు కఠినంగా ఉంటున్నాయా? కర్కశంగా మాట్లాడుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డ యేసయ్య ఎప్పుడు మాట్లాడినా ఆ మాటలు మృదువైన మాటలే. ఈ మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. మంచి సలహా ఇస్తున్నారు పెద్దలు. మంచి సలహాను విని పాటిస్తే రాజ్యం బాగుండును. కానీ తన స్నేహితుల మాట వింటున్నాడు కనుక రాజ్యం చీలిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉన్నాం? మన పరిస్థితి ఏమిటి? మన స్థితి ఏమిటి? పరిశీలన చేసుకుందాం. మృదువైనటువంటి స్వభావం కలిగి మనం నడుచుకుందాం. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఏకీభవించుదాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభా, ఈ దినమంతి ఉదయకాలం మొదలుకొని సాయంకాల సమయం వరకు మా పనిపాట్లో తోడేయండి తండ్రి. నాయన మాకు క్షమించి ఇలాగ నీ సన్నిధానంలో ఈ యొక్క శిలువ శ్రమల ధ్యాన కూటంలో నేను మేము పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాలను నేను అతన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను. ఇంకా ఎందరైతే రాలేని స్థితిలో ఉన్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నేను వారిని సన్నిధికి రావడానికి కావలసిన నేను సమయాన్ని నేను అతన్ని వారికి కావాల్సిన సహాయాన్ని మీరు దయచేయమని వేడుకొంచున్నాను. నా తండ్రి సమయం ముందు దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు. నాయన తండ్రి, నీ బిడ్డలంగా తండ్రి నేను నీ మృదువైనటువంటి దేవుడు తండ్రి, నీలో ఉన్నటువంటి ఆ మృదుత్వాన్ని మేము కూడా కలిగి ఉండినట్లుగా నేను దినాన ప్రభా మాతో మాట్లాడినారు ప్రభా. మృదువైనటువంటి ప్రభా ఆ గుణమును మేమును కలిగిన వారముగా నేను మా మాట మృదుత్వం కలిగినదిగా, మా ప్రవర్తన మృదుత్వం కలిగినదిగా ఉండాలని నేను కోరుతా ఉన్నావు ప్రభా. నేను నీలో ఉన్న ఆ యొక్క మృదువైన గుణము మేమును కలిగి తండ్రి నాయనా తండ్రి మా యొక్క జీవితాల్లో నాయన తండ్రి మేము అన్వయించుకొని నేను అనుసరించి జీవించడానికి నీ కృప దయచేయండి. వినిన మాటలు నా మా హృదయాల్లో ఫలింపచేయమని యేసే నామమున పెట్టడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.